Hi everyone, good morning. Today I will introduce myself and explain my interview experience. Myself Dharani. I am from Madhya Pradesh, but I am currently staying in Bangalore. So my interview experience is a Smart Food Tech India Technologies. So here interview rounds three types of they're conducting. So first one is a coding round, technical round, and HR round. ఇన్ కోడింగ్ రౌండ్ దేర్ ఆస్కింగ్ సో ఇన్పుట్ అనేది మనము వాళ్ళు స్ట్రింగ్ లో ఇస్తారు. సో స్ట్రింగ్ అనేది ఫార్మేట్ అనేది ఆబ్జెక్ట్ టైప్ అన్నమాట. బట్ వాళ్ళు స్ట్రింగ్ లో ఇస్తారు, మనం దాన్ని ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ చేయాలి. సో దాని ఆబ్జెక్ట్ లో తర్వాత మనం కన్వర్ట్ చేసిన తర్వాత సో మనం ఒక వాల్యూని తీసుకున్నాం అంటే వాళ్ళు ర్యాంక్ నెంబర్ ఒక 100 ఇచ్చారు. సో ఆ ర్యాంక్ నెంబర్ ఎక్కడుందో ఫిల్టర్ చేసి దాని యొక్క ఐటమ్ అండ్ క్వాంటిటీని తీసుకురావాలన్నమాట ఆ నేమ్స్. ఇది ఇంటర్వ్యూ ఇది క్వశ్చన్. సో నేను కూడా దీని అవుట్పుట్ ని సాల్వ్ చేశాను అనమాట. సో ఈ విధంగా సో ఇక్కడ నేను ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకున్నాను. సో దాన్ని నేను ఆబ్జెక్ట్ లోకి ఇక్కడ మెనీ స్ప్లిట్స్ అయితే నేను యూజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ లోనే కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ స్ప్లిట్టింగ్ అన్నమాట. సో స్ప్లిట్టింగ్ యూజ్ చేసుకొని నేను స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేశాను. ఆ తర్వాత సో అదే ఆబ్జెక్ట్ లో నుంచి మనం ఏ ర్యాంక్ నెంబర్ అయితే మనం ఇక్కడ పాస్ చేస్తామో ఫంక్షనల్ లో, సో దాన్ని ఫిల్టర్ చేసి దాని యొక్క ఐటమ్ క్వాలిటీని తీసుకొస్తాను అనమాట. సో నాకైతే అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఐటమ్ 11 అనే నెంబర్ ఎక్కడుందంటే ఐటమ్ బి అండ్ క్వాంటిటీలో 1 లో ఉందన్నమాట. సో ఈ యొక్క ఆబ్జెక్ట్ ని డీటెయిల్స్ ని నేను ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చి సో రికర్షన్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రికర్షన్ ఫంక్షన్ లో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఆ ఫంక్షన్ లో ఒక ఎనీ నంబర్ ఆఫ్ డిజిట్స్ కానివ్వండి, సో ఆ నంబర్ ఎనీ డిజిట్ లో నుంచి సింగిల్ డిజిట్స్ ని మనం స్ప్లిట్ చేసుకొని ఆ యొక్క మొత్తాన్ని కౌంట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ 16 ఉంది కదా, 1 + 6 7. సో ఇక్కడ 2 5 7 6 ఉంది కాబట్టి 2 + 5 + 7 + 6 అని 20 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టూ డిజిట్స్ వచ్చింది. సో 2 డిజిట్ కాకుండా 3 డిజిట్స్ కూడా రావచ్చు. అందులో ఎన్ని డిజిట్స్ వచ్చినా సింగిల్ నంబర్ ఇంటిజర్ వచ్చేంత వరకు మనం అడిషన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫైనల్లీ సింగిల్ డిజిట్ అనే నంబర్ ని అవుట్పుట్ ని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నేను ఇక్కడ అది కూడా సెకండ్ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేశాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ రికర్షన్ తీసుకొని చేశాను అనమాట. వచ్చిన నంబర్ ని నేను టూ స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేశాను. టూ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎప్పుడైతే 1 కి ఈక్వల్ అవుతుందో అప్పుడు వాల్యూ రిటర్న్ చేయమని చెప్పాను. అంతవరకు సమ్ ఆఫ్ డిజిట్ ని నేను ఐటరేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా అవుట్పుట్ చూడండి ఒకసారి. దీని మొత్తాన్ని కన్కాట్ చేస్తే ఫైనల్ వచ్చే సింగిల్ డిజిట్ 5 నెంబర్. సో థర్డ్ క్వశ్చన్ ఏం లేదు. సో 5 ఆబ్జెక్ట్స్ అనేది ఒక 10 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. ఆ 10 ఆబ్జెక్ట్స్ లో మనకి హైయెస్ట్ కోర్స్ డ్యూరేషన్ దాని యొక్క లిస్ట్ 5 తీసుకురావాలన్నమాట మాక్సిమం గా. సో ఎవరైతే ఎక్కువ కోర్స్ తీసుకొని ఎక్కువ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుందో వాళ్ళ 2 లిస్టుల మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసి ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలన్నమాట. ఇది మ్యాంగో డిబిలో చేయాల్సిన క్వశ్చన్, ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్ రియాక్ట్ జేఎస్ నోడ్ జేఎస్ రియాక్ట్స్ మీద జావా స్క్రిప్ట్ మీద అడుగుతున్నారు. సో మనం అయితే కుదిరితే బ్యాక్ ఎండ్ మీద చేయమన్నారు, కానీ నేను జావా స్క్రిప్ట్ లోనే అచీవ్ చేస్తాను అనమాట. సో తర్వాత నేను జావా స్క్రిప్ట్ లో అచీవ్ చేయాలి. మీకు కుదిరితే మ్యాంగో డిబి లేదా జావా స్క్రిప్ట్. సో ఆ తర్వాత టెక్నికల్ వెల్ ప్రిపేర్ గా మనం రియాక్ట్ జేఎస్ నోడ్ జేఎస్ రిడాక్స్ జావా స్క్రిప్ట్ మీద సమ్ క్వశ్చన్స్, వాట్ ఈస్ రియాక్ట్, వాట్ ఈస్ రియాక్ట్ మెయిన్ యూజింగ్, లైక్ దిస్ క్వశ్చన్స్ అన్ని మేము అడుగుతారనమాట. సో ఫైనల్ HR round. So this is my interview experience. That's all about me. Thank you.